తుఫాన్ ప్రభావంతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. 2 రోజుల పాటు ఆగకుండా కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాలలో రాకపోకలు స్తంభించిపోయాయి. విద్యార్థులు, రైతులు, ప్రైవేటు కర్మాగారాల సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. శ్రీకాళహస్తి వెంకటగిరి వెళ్లే మార్గంలో ముచ్చిబోలు ప్రధాన రహదారిపై సున్నపు కాలువ ప్రమాదకర స్థాయిలో రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు స్తంభించిపోయాయి. తొట్టంబేడు మండలంలోని కాసరం, గుండేలుగుంట, చియ్యవరం, చోడవరం, అక్కుర్తి, ముచ్చివోలిలతో పాటు వెంకటగిరి వెళ్లే ప్రధాన మార్గం కావడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. వంతెనపై 5 అడుగుల మేర నీరు ప్రవహిస్తుంది. గత్యంతరం లేక పలువురు ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే వాహనాలు నీటిలో కొట్టుకుపోయే పరిస్థితి నెలకొంది. వర్షాలు పడ్డ ప్రతిసారి ఇదే పరిస్థితి నెలకొంది. వరద నీరు తగ్గే వరకు పిల్లలు పాఠశాలకు దూరమవుతున్నారు. గతంలో క్యాబేజ్ సైతం లేకపోవడంతో ఈ ప్రాంతం స్థానికుల ఇబ్బందులను గుర్తించి అప్పట్లో మంత్రిగా ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి క్యాబేజ్ నిర్మాణాన్ని చేపట్టారు. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు కొంతమేర సమస్యలు తీరిపోయాయి. అయితే ఆ తర్వాత వచ్చిన నాయకులెవరూ దీని గురించి కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. భారీ వాహనాలకు క్యాబేజీ చాలా చోట్ల దెబ్బతిన్నా కనీసం దానిపై తట్టెడు మట్టి పోసే దిక్కు లేకుండా పోయింది. ఈ ప్రాంతంలో ప్రజలు, రైతులు అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఎవరూ స్పందించిన పాపాన పోలేదు. గత ప్రభుత్వంలో అయితే దీని గురించి ఎత్తే నాథుడే లేకుండా పోయారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక కాలువపై హై లెవెల్ వంతెన చేపట్టాలని రైతులు కోరుతున్నారు. పైగా బొజ్జల తనయుడే ఎమ్మెల్యేగా ఉండడంతో ఆయన స్పందించి నిర్మాణానికి చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. అప్పట్లో మంత్రిగా ఉన్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సహకారంతో క్యాబేజ్ నిర్మాణాన్ని చేపట్టారు. ఆ తర్వాత మరమ్మతులు చేయకపోవడంతో క్యాబేజీ పూర్తిగా దెబ్బతినింది. ప్రస్తుత ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రైతులు, స్థానికుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ హై లెవెల్ వంతెన నిర్మాణాన్ని చేపట్టాలని వృత్తిరీత్యా పాల వ్యాపారం చేసుకుంటూ వరద దెబ్బతో 2 రోజులుగా పాలు నిలిచిపోయాయి. ఈ మార్గంలో క్యాబేజీ పూర్తిగా దెబ్బతినింది. ఈ మార్గంలో సమస్య పరిష్కారం కోసం నూతన వంతెన నిర్మాణాన్ని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళితే ఆయన ఖచ్చితంగా నిర్మాణానికి కృషి చేస్తారని స్థానికులు కోరుతున్నారు. నెమ్మదిగా బండి మీద కదలేదు.